ఎంటీఎంసీ పరిధిలోని ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓ రిపోర్ట్. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ శనివారం నియోజకవర్గంలోని స్థానిక ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా తెలిపారు. పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరికి కోవిడ్ ఒక గుణపాఠాన్ని నేర్పిందని అన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని వీవర్స్ కాలనీలోని మున్సిపల్ ప్రైమరీ హైస్కూల్లో నిర్వహించారు. అనంతరం మంగళగిరి మార్కెట్ సెంటర్, నిడమరు రోడ్డు, రైతు బజార్లో జూట్ బ్యాగుల యంత్రాన్ని టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పచ్చదనం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా 2 పూటలా స్నానం చేస్తూ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవచ్చని చెప్పారు. ప్రధానంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకుండా నియంత్రించేందుకు ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులను వినియోగించాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా జూట్ బ్యాగుల యంత్రాలను ప్రధానమైన కూడళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తద్వారా ప్లాస్టిక్ రహిత మంగళగిరిగా తీర్చిదిద్దుదామని వారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జవాది కిరణ్ చంద్, టీఎన్టీయూసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ, మంగళగిరి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మునుగాల నాగేశ్వరరావు, 8వ వార్డు సెక్రటరీ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ చూసారా? ఎంతమంది చూసారు కోవిడ్? అప్పుడు అందరూ చూసారు కదా. కోవిడ్ నేర్పించిన పెద్ద లెసన్ ఏంటంటే క్లీన్లెస్, పర్సనల్ హైజీన్. అంత ముందు వరకు ఎవరు కూడా చేతులు కడుక్కునే వాళ్ళు కాదు, ఫోన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎక్కడ బయట పోయి వచ్చినప్పుడు. తర్వాత ఈరోజు మంగళగిరి టౌన్ మున్సిపల్ హై స్కూల్ వీవర్స్ కాలనీ స్కూల్లో హ్యాండ్ హైజీన్ కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున స్కూల్ పిల్లలందరికీ కూడా, చిన్నారులందరికీ కూడా శానిటరీ ప్యాంట్స్ని ఎట్లా స్మాష్ చేయాలనే దాని మీద ఒక మిషన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అందించడం జరిగింది. ఈరోజు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చిన్నారులందరూ కూడా అది మంచిగా ఉపయోగపడుతుంది. దాన్ని యూజ్ చేసుకొని స్వచ్ఛమైన మంగళగిరిగా తీర్చిదిద్దడానికి ఇది ఒక మంచి ఉపయోగం. ఈరోజు ప్రతి నెల ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే దాన్ని కార్యక్రమాన్ని మోడీ గారు ప్రవేశపెట్టిన దాన్ని ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రాలన్నీ కూడా చేస్తున్నారు. ఆ భాగంగా మంగళగిరిలో ఈ రోజున ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆలిం బాషా గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్వచ్ఛాంధ్ర అనే దానికి ఆయనకి అవార్డు రావడం కూడా ఎందుకు వచ్చిందంటే ఆయన కష్టానికి ఫలితం అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ రోజున మంగళగిరి అంటే స్వచ్ఛాంధ్రకి ప్రత్యేకంగా బాగుంది. నిజంగా పరిశుభ్రత అనేది ఇక్కడ నుంచి చూసి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను అన్నట్టుగా తయారు చేసిన ఆలిం బాషా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన లోకేష్ గారు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు శుభ్రత పరిశుభ్రత అనే దాంట్లో ఆరోగ్య మహాభాగ్యం అనే భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి నెలకి 3rd శనివారం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా మన రాష్ట్రానికి, మన దేశానికి బాగుంటుందని చెప్పేసి మేమంతా భావిస్తున్నాము. ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇంట్లోనే కాకుండా బయట పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలమనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి అవగాహన కలగడానికి ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయడము, హైజెనిక్గా ఎలా ఉండాలో పిల్లలకి తెలియచేయడము, ఇదంతా కూడా మనందరం తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మన ఉమ్మడి రాజధాని అయిన మన మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ముందుకు సాగుతాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నరేంద్ర మోడీ గారు 2014లో మొట్టమొదటిసారిగా బాధ్యత స్వీకరించినప్పుడు తీసుకున్న మొట్టమొదటి నినాదం స్వచ్ఛత పరిశుభ్రత. అదే కార్యక్రమంతో ఈరోజు దేశం మొత్తం ఎంతో స్వచ్ఛంగా తయారవుతుంది. అలాగే స్వచ్ఛ మంగళగిరి అనే కార్యక్రమం ద్వారా మన కమిషనర్ అలీం బాషా గారు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయం. థ్యాంక్ యూ. నేటి బాలలే రేపటి పౌరులు. అవునా కాదా? అవును కదా. మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవన శైలి. మంచి ఆహారపు అలవాట్లు అంటే మీ అందరికీ తెలిసిందే.
ఎలాంటి జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకుండా ఇంట్లో ముఖ్యంగా మీ మమ్మీస్ చేసిన వంటే తినండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. జీవనశైలి అంటే ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లెగవండి. ముఖ్యంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే జ్ఞాపకం చేసుకోండి. ఏంటి అంటే ప్రతిరోజు తల దూకోవాల్సిందే, చక్కగా నీట్గా ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేయాల్సిందే. మన పర్సనల్ హైజీన్లో ఇంపార్టెంట్. గోరువెచ్చని నీటితో ప్రతిరోజు స్నానం చేయాలి, ఉతికిన బట్టలే వేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. వాటితో పాటు మీ కళ్ళు, ముక్కు, చెవులు, మనకి ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ గారు అందుబాటులో ఉంటున్నారు. ఎక్కువ మంది పిల్లల్లో మేము గమనిస్తుంది చెవులో ఉంచి డిశ్చార్జ్ అవటం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటే ఎమ్మటే తెలియచేయండి. మీ స్కూల్ హెచ్ఎం గారికి చెప్పి తన సార్ గారి ద్వారా మేడం గారి దగ్గరికి రండి.